నా విజయ్ తమిళనాడులో సీఎం అయినట్టు ఎన్టీఆర్ పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ అవుతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటే మన తెలుగుదేశం ఎన్టీఆర్ ఒకటి, ఎన్టీఆర్ అన్న ఒకటే అన్నారు కదా, మన సొంత పార్టీ తెలుగుదేశం తాత పెట్టిన పార్టీ. వేరే పార్టీ అనేది ఆలోచన ఉండకూడదు, ఆ పార్టీలోకి నేను జూనియర్ ఉండకూడదు. ఆ ఆలోచన అనేది ఎన్టీఆర్ గారికి అన్నకి రాదు. ఎందుకంటే కడిపేది మన తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పేరు స్థాపించడానికి ఎన్టీ రామారావు గారికి ఇంకా మరవలేని ఇంకా 100 సంవత్సరాలైనా ఆ పార్టీకి ముందుకు వెళ్ళాలనే ఎన్టీఆర్ గారు కలే. జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది ఫ్యూచర్ లో అనేది ఎన్టీఆర్ అనేది రాజకీయాల్లోకి వస్తే రాగానే ముఖ్యమంత్రి విజయ్ ఎలా అయ్యాడో అలాగా అవ్వడం ఖాయం. ఒక వస్తే పవన్ కళ్యాణ్ కోటేస్తారా లేకపోతే జూనియర్? అవునండి, కాంప్రజైజేషన్ కూటమి ఎప్పుడు నడుపుతుంది కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోట ఉందిగా. ఏమైంది? 10 సంవత్సరాలు ఆయన చేసుకుంటాడు, 10 సంవత్సరాలు చేసుకుంటాడు. ఏమిది? ఎన్టీఆర్ కూడా చిన్న పెద్ద అనేది చూడరు. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఉప ముఖ్యమంత్రి ఇస్తాడు డైరెక్ట్ గా. రేపు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కాంప్రజైజేషన్ అవుతేనే కదా. వాళ్ళు అప్పుడు ఆ సిచ్యువేషన్కి డిసైడ్ చేసుకోవడం, నిర్ణయం తీసుకుంటారు, జనాలకి మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ అనేది మన ప్రజలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్న వ్యక్తి కాబట్టి. సో రేపు సహకరించవచ్చు కదా. అదే ప్రజాస్వామ్య గెలుపు. ఆయన కష్టపడ్డాడు, పార్టీ పెట్టాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, తను ఏం చేయాలో చెప్పుకున్నాడు, ఏం చేస్తానో, ఏ మార్పు తీసుకొస్తానో చెప్పాడు. ప్రజలు నమ్మారు కాబట్టి అతనికి విజయం ఇచ్చారు. ఎందుకు అంతలా అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ గారిని నమ్మారు అంటే ఏం చెప్తారు మీ ఉద్దేశం? మార్పు తీసుకొస్తారని నమ్మారు అంతే. డిఎంకే గానీ లేకపోతే అన్నా డిఎంకే చీలిపోయి అది తన స్టాండర్డ్స్ కోల్పోయింది. సో డిఎంకే కూడా కొంచెం అక్కడ అవినీతి అలా ఉన్నట్టు అనిపించింది. సో విజయ్ వస్తే కొత్త పార్టీ. ఎప్పుడు చూసినా ఏఐడిఎంకే అన్న డిఎంకే ఏఐడిఎంకే. సో దాన్ని ఏమంటారంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయం ఇచ్చి ప్రజలు ఇంకా మెరుగైన గెలుపు కావాలని కోరుకున్నారు. సో మనం ఫలితాలు అక్కడ విశ్లేషించుకుంటే ముఖ్యంగా యువత మొత్తం విజయ్ వైపు ట్రావెల్ అయినట్టు తెలుస్తుంది. అవునండి, నమ్మకం కలిగించగలిగారు విజయ్ అంటే కేవలం సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందంటారా? సినిమా గ్లామర్ కాదు. నేను ఐపీఎల్ చూసినప్పుడు ఐపీఎల్ లో కొంతమంది విజిల్స్ పట్టుకుని, చెన్నై మ్యాచ్ జరిగేటప్పుడు విజిల్స్ పట్టుకుని చూసినప్పుడు అనుకున్నాను తప్పకుండా విజయ్ నమ్మారు, యూత్ నమ్మారు. ఐపీఎల్ అంటే వచ్చేది యూత్ కదా. నేను చాలా మంది మౌత్ దగ్గర విజిల్ పెట్టుకుని చూసినప్పుడే అనుకున్నాను ఈ ఎలక్షన్ విజయ్ ఈజీగా వెళ్ళిపోతాడు అనుకున్నాను. అలాగే వెళ్ళారు. సో యువత నమ్మింది. ఎందుకంటే ఎంతకాలం పాత తరం నాయకులు పాతకాలపు ఆలోచనలో ఉంటారు. కొత్త తరం వచ్చింది, కొత్త తరమైన ఆలోచనలు చేస్తారు, యువతకు మేలు చేస్తారనే ఆలోచనతో ముందుకెళ్ళినట్టున్నారు. చూడాలి. ఎందుకంటే మాట ఇవ్వటం ఈజీ, దాన్ని చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రతిపక్షాలు కూడా ఏం కామ్గా కూర్చోవు. ప్రతిపక్షం గట్టిగా ఉంది. చేద్దాం, చూడాలి. విజయ్ గారి గెలుపు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారంటే ఫైనల్ గా? చెప్పాను కదా సార్, ప్రజాస్వామ్య గెలుపు అంతే.